జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను, పాడదాం. నా యేసు నాతో ఉండగా, గాఢాంధకారములో నే నడచినవే. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, లేచి నిలబడి పాడదాం. నే నడచిన వేళలలో కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదా. అందరూ లేచి నిలబడి చప్పట్లు పెడుతూ, జీవితమంతా పాడేదా. జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. అందరూ పాడదాం, చప్పట్లు పెడదాం, చేతులు పైకెత్తి సాతానుడు చూసేలాగున. యేసు నాతో ఉండగా, అలలతో కొట్టబడినా నా నావలో ఆయన మన నావలో ఉన్నాడు. నీ ధోనిలో ఆయన ఉన్నాడు. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువక. అందరూ పాడుదాం. అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును. జడియను బెదరను, నా యేసు మన యేసు తోడు ఉండగా. జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో. కబడి పెడదాం, పాడదాం. దేవుణ్ణి కనపరచు. మరణపు లోయలలో నేను నడిచిన వేళలో నీ దుడ్డి కర్ర నీ దండమానని ఆదరించును. మరణపు లోయలలో నే నడిచిన వేళలలో, మరణపు లోయలలో నే నడిచిన వేళలలో, నీ దుడ్డు కర్రాయు నీ దండము ఆదరించును. శుద్ధాత్మతో నింపును. ఆమేన్. నా గిన్నె పొర్లుచున్నది. శుద్ధాత్మతో నింపెను, గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. జడియను చేతులు పైకెత్తి. జడియను బెదరను, నాతో ఉండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాప వలె ఆయన నిన్ను కాపాడుతాను. ప్రభువైన యేసునకే జీవితమంతా పాడెదను.
ప్రభువైన యేసుకే దడియను బెదరను నా యేసు నాకు దడియను బెదరను నా యేసు నాతో ఉండగా. గట్టిగా చప్పట్లు కొడుతా. మనతో ఉన్న దైవ కుమారుడు యేసుకి మహిమ కలిగినట్లుగా గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి హల్లెలూయా అని చెబుదాం. ఆయన మహిమ పరచబడును గాక. బైబిల్ తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు బలమైన మాటను బయలుపరిచారు. చేప కడుపులో ఉన్న యోన. ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట ఇది. చేప కడుపులో ఉన్న యోన. చాలామంది యోనాలు ఉన్నారు కానీ బయట ఉన్నారు. ఈ యోన, ఈయన ఇంగ్లీష్లో జోనా అంటారు, జేనా కాదు. ఓకేనా? ఈయన ఎందులోకి వెళ్ళాడంటే, ఎక్కడికి వెళ్ళాడు ఈయన? చేప కడుపులోకి వెళ్ళాడు. కొంతమంది పాము కడుపులోకి వెళ్తారు. పాము మింగుతుంది. కొండశిలువ మింగింది అనుకోండి, కప్పను మింగింది అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఒక్కొక్క పాము మనిషిని మింగేస్తుంది. కానీ ఇక్కడ ఈ మనుషుడు యోనాన్ని చేప మింగలేదు. బాగా గమనించండి. చేప కడుపులోకి ఈయన వెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఆయన యోనా గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం అయినటువంటి యోనా గ్రంథంలో, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మైక్ తీసుకోండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. అందరు బైబిల్ ఉన్నాయి మీ దగ్గర? ఎంతమంది దగ్గర ఉన్నాయి బైబిళ్ళు? పైకి చూపించండి. ఇందులో చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరూ చదవండి. కొంతమంది చదవకుండా బడాయిగా పట్టుకొస్తారు బైబిల్. వాళ్ళేమో వినండి. ఓకేనా? కొంతమంది కళ్ళజోళ్ళు ఉంటాయి, సర్దుకోండి. ఓకే, ఏదేమైనా వాక్యాన్ని మీ లోపలికి పంపించండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర చూస్తే, ఆ మత్స్యము కడుపులో నుండి, అందరు చదవండి. 1 2 3 చదవమా. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన, అందరూ చేసుకోండి, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. అందరూ చదవండి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యోనా అనే అతను ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడు. ఈ దైవజనుడిని దేవుడు అన్నాడు, ఇదిగో యోనా, 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నీవు నీనేవు పట్టణానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి?
నీనేవే పట్టణానికి వెళ్ళు. నీనేవే పట్టణం మొత్తం పాడైపోతుంది, చాలా దుర్మార్గంగా ఉన్నారు వారు. వారికి నేను చెప్పిన మాట వెళ్ళి చెప్పు, వారు మీదకి ఉగ్రత వస్తుందని చెప్పు. వెంటనే యోనా సరే అన్నాడు. ఏమన్నాడు? ఓకే. తీరా చూస్తే కొన్ని ఆలోచన చేశాడు యోనా. వెళ్ళమన్నాడు నీనేవే పట్టణానికి. వెళ్ళిందాక ఉండి నేను అలా చెప్పిన తర్వాత వాళ్ళందరూ మంచి అయిపోయారు అనుకో, ఈయనేమో మాట మీద ఉండడు. ఈయన ఎవరు అందరూ చెప్పాలి. నీనేవే పట్టణానికి వెళ్ళు. చదవండి ఒకసారి అక్కడ ఏం చెప్పాడు. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఆగండి, బాగా గమనించండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, ఓకేనా? ఈ నీనేవే పట్టణానికి వెళ్ళి వాళ్ళందరికీ మీదకి ఉగ్రత వస్తుంది, వాళ్ళు పాడైపోతున్నారని చెప్పరా అన్నాడు. యోనా సరే అని చెప్పి ఓడరేవుకి వెళ్ళాడు. ఓడరేవు దగ్గరికి వెళ్ళాక మనసు మారిపోయింది. ఈయన అంత జాలి గలవాడు, నేను వెళ్ళి మీరందరూ పాడైపోతారు, దేవుని ఉగ్రత వచ్చేస్తుందంటే వారందరూ భయపడిపోయి అలాగే మనకి ప్రార్థన చేసేసుకున్నారనుకో. ఈయన వారు పాడైపోతారని చెప్పమన్నాడు, కనుక నేను చెప్తాను, మళ్ళీ ఏదైనా మనసు మార్చేసుకుని పాడవరని వారిని కాపాడాడు అనుకో, నా మాట ఏమైపోతుంది? ఎందుకంటే యోనా చరిత్ర అంతా చూస్తే యోనా జీవితంలో 4 సమయాలు దేవుడు చెప్పిన కార్యాల విషయంలో యోనా ముందుకెళ్ళి చేస్తే 4 చోట్ల కూడా దేవుడు రివర్స్లో అక్కడ పనిచేశాడు. హల్లెలూయా చెప్పండి. వ్యాఖ్యాన చరిత్ర అంతా చూస్తే కొన్ని అనుభవాలు యోనాకు ఉన్నాయి. ఏమో నేను చెప్పిందాకోండి దేవుడు చేయకపోతే నా మాట ఏమైపోతుంది? సరిగ్గా ఓడరేవు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ తర్షీష్ పట్టణానికి వెళ్ళి ఓడ ఉంది. అక్కడ బాగా గమనించాను. ఈయన ఎటు వెళ్ళి ఓడెక్కాలి? అందరు చెప్పండి. నీనేవే పట్టణానికి వెళ్ళి ఓడెక్కాలి. మీ పాలకొల్లు వచ్చి ఓడెక్కమన్నాడు అనుకోండి, అంటే బెండమూరు లంక వెళ్ళి ఓడెక్కితే బాగుంటుందా? ఎక్కడికి రావాలి? పాలకొల్లే ఎక్కాలి. బెండమూరు లంక వెళ్తే వెళ్ళనిస్తాడు బెండమూరు లంక దక్కని? ఆ సామంతి కురుగాడు ఆపేస్తాడు. ఆపేడా? హల్లెలూయా చెప్పరే. ఆయన చెప్పింది మనం చేసేవనుకోండి, ఆయన చిత్తము నెరవేరిపోతుంది. ఆయన కాదని మనం ఎటు వెళ్ళినా మళ్ళీ అక్కడికే పట్టుకొచ్చి పెడతాడు. ఈ యోనా పెద్ద ఆయన నీనేవే పట్టణానికి వెళ్ళి వాడెక్కడం మానేసి తర్షీష్ పట్టణానికి వెళ్ళి వాడెక్కాడు. అక్కడ కేవ్ ఇచ్చాడు, కొనుక్కున్నాడు, టికెట్ తీసుకున్నాడు. తీసుకుని వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. మనసు నెమ్మది లేక దేవునికి దూరంగా ఉందామని, ఇంకా ఈట వెళ్ళిపోదాం అనేసి. సరిగ్గా ఆ వాడ బయలుదేరిపోయింది, సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. తర్షీష్ వెళ్ళే రూట్కి వెళ్ళిపోతున్నప్పుడు సరిగ్గా సముద్రంలో తుఫాన్ వచ్చేసింది. తుఫాన్ వచ్చి వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. వారికి తెలియక వాడలో ఉన్నటువంటి సరుకు అంతా తీసేస్తున్నారు. వాడలో ఎక్కువ తినేటువంటి ఆహారం ఎక్కువ ఉంటుంది. వాడలో ఎప్పుడైనా తుఫాను బాగా ఎక్కువైపోయి వెళ్ళవలసిన రూట్ కాకుండా ఇంకో రూట్ వెళ్ళిపోయింది అనుకోండి, వారికి ఆహారం కావాలని ఇంచుమించు 1 రోజులు 2 నెలలు ఆహారం అందులో స్టోర్ ఉంటుంది. వారు ఏం చేశారంటే వారికి ఉన్న ఆహార ధాన్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ చపాతీ పిండితో సహా సముద్రంలో పాడేశారు. తేలిక అవుతుందేమో అని. అయినా వాడ తేలిక కాలేదు, అది ఇంకా ఊగిపోతుంది. అప్పుడు వాడను నడిపే ఆ కెప్టెన్ ఏమన్నాడంటే,
బాబు మీరు అక్కడ ఎన్నో వచ్చినది 6 వచ్చింది చూడండి. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించు. మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అని. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఎవరిని బట్టి ఎంత కీడు వచ్చిందో అని మొదలెట్టారు అందరూ. అప్పుడు ఇతను అన్నాడు, ఈ చరిత్ర అంతా నేను మీకు 2 మాటలు చెప్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరో మొత్తం దరిద్రుడు ఉన్నాడు మన దగ్గర. ఏంటి? ఎవడో ఒకడు ఉన్నాడు, ఎవరో ఒక మనిషి ఉంది, వాళ్ళని బట్టి వచ్చింది. మరి ఏం చేద్దాం? చీటేద్దాం. యోనా అన్నాడు, ఆ దరిద్రుడిని నేనే. మీరందరూ తిడుతున్నారే, ఎవరో అంటున్నారే, నేనే. అవునా? వాళ్ళందరికీ ఈ సాక్ష్యం చెప్పాడు. ఏమని? నన్ను దేవుడు నేనేమోకి వెళ్ళమన్నాడు, నేనేమో మీ తర్షీషు పట్టణం వెళ్ళి మీ వాడెక్కాను, నన్ను కడకి వెళ్ళనివాడెత్తాను. నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళి తప్పించుకుందాం అనుకున్నాను, కానీ ఆయన నన్ను వదిలేలా లేడు. మరేం చేయమంటావు? ఏం లేదు, మీరు అందరూ బ్రతికినట్లుగా. సేవకుడికి పెద్ద మనసు ఉంటుంది ఎప్పుడు కూడా. ఏంటి? మీరందరూ ఏమైతే మీరందరూ సత్తే నేను సత్తానంటాం మనం. కానీ యోనా ఏమంటాడంటే, మీరందరూ బ్రతుకున్నట్లు, దేవుని చిత్తము నెరవేరినట్లు నన్ను తీసి సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళందరికీ ఎంతే పెద్ద మనసు ఉన్న వాళ్ళే వాడలో ఉన్న వాళ్ళందరూ, అరే ఈ మనుషుడిని ఒక్కడిని మనం ఎలా పాడేస్తాం? చీటీలు వేద్దాం. ఏంటి? చీటీలు, పాట చీటీలు కాదు. మీ అందరికీ పాట చీట్లు ఎక్కువైపోయినాయి. మొన్న ఒక ఆమె అంటుంది, ఒక చీటు కట్టట్లేదని 4 చీట్లు ఇస్తుందండి అని. అలా ఆయన అన్నాడు, మా ఆవిడ అలాగే వేస్తుందండి, 4 పాడేసాక ఊరు మారిపోదాం అంటుందండి. జాగ్రత్త, చిట్టి ఫండ్ పెట్టేవాళ్ళరా. మా అమ్మగారు పెడుతుంది, ఎవరో మొన్న వెళ్ళిపోయాడా మా రాజాల అమ్మ పెడుతుంది. మీలో చాలామంది ఉంటారు. మన చీటీలు వేరు, ఫైనాన్స్ చీటీలు వేరు. ఇదేంటంటే డ్రా తీస్తారనమాట, నెంబర్లు రాసి, ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ పేర్లు రాసి అందులో వేసి ఒక చీటీ తీయాలి. అది తీసినప్పుడు సరిగ్గా చీటీ ఎవరి పేరు వచ్చింది? మీరు పెద్ద సీనియర్లు అయిపోయారు, మీకు తెలిసిపోయింది. యోనా పేరు వచ్చింది. యోనా పేరు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళందరికీ భయం వేసింది. యోనా అంటాడు, నో, మీరు నన్ను సముద్రంలో పడేయండి. చూడండి పైన అంటున్నాడు 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి, యోనా కాళ్ళు చేతులు పట్టుకుని ఓం బోం అని పడేశారు. అంతే. ఎందులో పడేశారు వాళ్ళు? సముద్రంలో పాడేశారని అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన పైన ఒకడు ఉంటాడు, ఊరుకోడైనా. తప్పు చేసినా, మనం పాపం చేసినా ఎంత ప్రేమ అంటే ఆయనకి, కానీ కొంచెం పనిష్మెంట్ ఇచ్చాడు, నీసు కొంపులోకి పంపించాడు. ఓ చేపకు చెప్పాడు, ఓ చేప, పాస్టర్ గారు వస్తారు, జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని అకామిడేషన్ వచ్చి పెట్టుకొని. ఆ చేప సరే బాబు అని చెప్పి, పెద్ద తిమ్మింగలం అనమాట. తిమ్మింగలం అంటే చాలా పెద్దగా ఉంటుంది, అది నోరు తెరిచి అలా రెడీగా ఉంది. వీళ్ళు ఈ ఓడలో ఉన్నటువంటి వారు యోనాను తీసి అలా సముద్రంలో పడితే సరిగ్గా అప్పుడే అది నోరు అలా తెరిచి అమ్మని మింగేసి సరిగ్గా సరాసరి వెళ్ళిపోయి, ఇదిగో ఈ ఫంక్షన్ హాల్లో మనం ఎలాగున్నామో ఆ కడుపు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. కడుపు లోపలికి వెళ్ళిన తర్వాత సెంట్ వాసన వస్తుందా? చెప్పరే, మీ బెడ్రూమ్లాగా ఉంటుందా? అరమాలు కనపడాలి, నీ నగలన్నీ కనపడాలి. చాలామంది అన్ని తల దగ్గరే పెట్టుకుంటారు, చెవులి ముక్కులి అన్నీ అక్కడే పెట్టుకుంటారు. సరిగ్గా నువ్వు భోజనానికి ఎవడొకడు పట్టుకుపోవాలి దాన్ని. అయ్యో ఇక్కడే ఉండాలి కదా అనుకుంటాం మనం. కానీ యోనా ప్రయాణము మారిపోయింది. బాగా గమనించండి. యోనాను తీసుకెళ్ళి చేప కడుపులు పడేసారు, సముద్రంలో పడేశారు. సముద్రంలో అక్కడ దేవుడు చేపకు చెప్పాడు, మత్స్యము నోరు తెరిచిపెట్టుకుంది, మత్స్యము కడుపులోకి వెళ్ళిపోయాక వద్దు సంగతి. చేపలు మనం తింటాం, కానీ చేప లోపల కట్ చేసినప్పుడు ఆ స్మెల్ ఎలా ఉంటుంది?
చేపలు పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు దగ్గర వాళ్ళు అలాగే వెళ్తుంటే స్మెల్ వాళ్ళతోనే వెళ్ళిపోతుంది. అత్తరు సాహిబ్ కూడా సెంటు వెళ్ళిపోతున్నట్టు. అత్తరు సాహిబ్ కూడా ఏం వెళ్ళిపోతుంది? సెంటు వెళ్ళిపోతుంది. ఆడి దగ్గరే ఉంటుంది, ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన ఎంతమందికి ఇచ్చినా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఈయనతోనే వెళ్తుంది. అలాగనే చేపలు పట్టుకుని వెళ్ళే వాళ్ళకి కూడా ఆ స్మెల్ వెళ్ళిపోతుంది. ఇది భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంది. లోపల అంతా చూస్తున్నాడు, జిగురుగా ముళ్ళు ఉన్నాయి అక్కడ, అన్నీ చేప కడుపులో ఉండవలసినవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆయన జ్ఞానం వచ్చింది. ఆ చేప అలాగ మింగిన వెంటనే మన కిందకి వెళ్ళిపోయింది. అతను అంటున్నాడు, సముద్రము మట్టు కూడా నా తలకు తగులుతుంది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అంటున్నాడు. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్తున్నాం. రెండో అధ్యాయము 2వ వచనం చదవండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో అందరూ అండలం చేసుకోండి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ఆగండి. అది ఇక్కడ కావాల్సింది. సముద్ర గర్భంలో చేప కడుపులో ఎవరు పడేసారు అంటున్నాడు ఈయన. రండి చెప్పాలి. మళ్ళీ చదవండి 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. దేవుడు సముద్రంలో పడేస్తాడా? దేవుడు అగాధంలో పడేస్తాడా? ఆ పరిస్థితి తెచ్చుకున్నది ఎవరు? యోనా. ఆయన సముద్ర గర్భంలో పడలేదు. నువ్వు వాడెక్కి చక్కగా వెళ్ళరా అని చెప్పాడు. ఈ కష్టాలన్నీ ఈయన కొని తెచ్చుకుని మళ్ళీ ఈయన ఎవరి మీద పెడుతున్నాడు? ఈయన అందరు చెప్పాలి. మనం కూడా చాలా సమయాలు అనుకుంటాం, ఏమి ఇన్ని కష్టాలు ఎట్టాడా పరమ తండ్రి, నాకే పెట్టాలా, నాకేనే ఈ గొడవ, మా ఆయనకే రావాలా ఈ రోగం, నా బిడ్డకే రావాలా, ఇది నాకు దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టాడు. మనము అవగాహన లేకుండా సమస్యను కొని తెచ్చుకుంటాం. మనం దేవుని వాక్యము ప్రకారం వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టుగా వెళ్ళిపోతే ఆయనే చూసుకుంటాడు. అని నేను హల్లెలూయా. ఆయన నీనేవకి వెళ్ళమంటే ఈయన తర్షీష్కి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? అందరు చెప్పాలి. ఆ చేప కడుపులో, ఆ నీసు వాసనలో భయంకరంగా ఆ భయము, ఆందోళన. అక్కడ అందులో సీట్ ఉంటుందా? మనం బస్సు ఎక్కితే పుష్ బ్యాక్ సీట్ లాగా ఉంటుందా? ఈ పక్కకి ఆ పక్కకి ఎక్కడ కాలు నిలబడదు, జారిపోతూ ఉంటుంది. చేప కడుపులో వెళ్ళి ఒక బుడగను తగులుతుంది. ఇదంతా కూడా కర్మ. ఏమనాలి దాన్ని చెప్పాలి. మనం ఏమంటామంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా కర్మ, దేవుడు ఇలా పెట్టాడు, నేనేం చేయను, దేవుడు నన్ను ముంచేశాడు, దేవా నన్ను ఎందుకు ఇందులో పెట్టావు అంటాం. మనం సమస్యలు కొని తెచ్చుకుంటాం, కానీ సమస్యల్లో దేవుడు పెట్టాడు. బాగా గమనించండి. ఈరోజు వర్తమానం ఏంటంటే ఒక అవగాహనతోటి మన ప్రయాణం కొనసాగాలి. ఏది చేసినా, ఎక్కడికి వెళ్తున్నా దేవుని చిత్తము తెలుసుకునే మనం వెళ్తే మన ప్రయాణము సుఖముగా ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ దేవుని చిత్తము కాదని వెళ్ళిపోతే వదిలిపెట్టేవాడు కాదు. శ్రమలలో ముంచి మరలా ఆయన అనుకున్న చోటకే నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇక్కడ యోనా అంటున్నాడు, నన్ను ఈ సముద్ర అగాధంలో నువ్వు పడవేసావు. నీకు నచ్చినోడు నువ్వు పెళ్లి చేసుకుని దేవ ఇలాంటి మొగుడిని ఇచ్చేవేంటి బాబు, ఇలా అని గుప్పుతున్నాడు, ఆ కాలగొట్టిన మందు తాగేస్తున్నాడు, ప్రభువా నాకు ఎందుకు ఇచ్చేవి ఇలాంటి? ఆయన ఎత్తాడు అలాంటి నీకు చెప్పరే? ప్రభు మా ఆయన ఇంకొక ఆవిడతో వెళ్ళిపోతున్నాడు బాబు, ఎందుకు ఇలాంటి ఇచ్చావు? నమ్మకస్తుడిని అని అడిగాను కదా. ఆయన ఇచ్చేవరకు ఆగేవా నువ్వు? మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఆయన కార్యము జరిగించే వరకు వినయముతో, విధేయతతో, సహనముతో కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
మనము సమస్యల్లో పడిపోయాం. ఈరోజు నీవైనా నేనైనా ఎవరైనా కొన్ని సమయాల్లో మనము సమస్యల్లో పడిపోయినప్పుడు ఒకటే గమనించుకోవాలి, తండ్రి చిత్తం నెరవేరుతుంది తప్ప నా సొంత నిర్ణయం నెరవేరదు. నేను యేసయ్యకి లోబడాలి, ఆయన చిత్తానికి లోబడాలి. నేను ఏది చేసినా జ్ఞానముతోనే వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. వాక్యంలోకి వెళ్దాం. యోనా అంటున్నాడు, నీవు నన్ను సముద్ర అగాధములో పడవేసేసావు. ఇంత వాక్యం తెలిసిన పాస్టర్ గారు ఎలాగంటే విశ్వాసులు అనరా? మరి మనం పడిపోతాం. మనం పడిపోయినా కానీ నాశనము కాము. గుర్తుపెట్టుకోండి, స్మెల్ అంటే బ్యాడ్ వస్తుంది కానీ లోపల స్మూత్గానే ఉంటుంది. హల్లెలూయా చెప్పరే. చేప కడుపు ఎలా ఉంటుంది? ఎంతమందికి తెలుసు చేప కడుపు? చేప కడుపును కట్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, చిన్న కడుపే ఉంటుంది. కానీ ఈ తిమింగలం ఇది చేపల్లో పెద్ద సైజులు ఉంటాయి, చాలా పెద్ద సైజు ఉంటుంది అనమాట. మన ఇల్లంతా వెడల్పు ఉంటుంది ఒక్కొక్క తిమింగలం. ఒక్కొక్క తిమింగలం మన ఇంట్లో 2 బెడ్రూములు అంత వెడల్పు ఉంటుంది, లోపల ఖాళీ ఉంటుంది. కానీ ఎవరు కనపడరు అక్కడ. నీకు సోది చెప్పుకోవడానికి కలిసి మొగల రేకులు సీరియల్ చూడటం కదా, ఎవరు ఉండరు అక్కడ. ఉంటారా? ఎటు చూసినా ఒకటే ఉంటుంది. ఏంటి? బ్రతుకు కంపు, అప్పులు కంపు, రోగం అనే కంపు, అశాంతి అనే కంపు, శత్రుత్వం అనే కంపు. దేవా నాకెందుకు ఈ శత్రుత్వం పెట్టావు? దేవా నాకెందుకు ఇది పెట్టావు? నో, ఆయన పెట్టాడు. ఆయన నిన్ను నీనేవకి వెళ్ళమంటే నువ్వు తర్షీష్కి వెళ్తున్నావు. హల్లెలూయా. మీరు దేవుని చిత్తము తెలుసుకుని బ్రతకండి, మీ ప్రయాణం సుఖముగా ఉంటుంది. నేను అనుకుంటాను, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నేను ఒకటే ఆలోచిస్తాను. ధైర్యంగా ఎందుకుంటానంటే నేను ఆయన ఏది చెప్తున్నాడో దాని ప్రకారం వెళ్తాను నేను. అందుకని నా హృదయము తొందరపడదు. కొన్ని సమయాల్లో నేను తొందరపడిన దినాలనే కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి సమయం చేప కంటే దరిద్రం కడుపులోకి వెళ్ళిపోయాం. మళ్ళీ దేవుడు బయటికి తీసుకొస్తాడు. యోనా సముద్ర గర్భంలో ఉన్నాను, మత్స్యము కడుపులో ఉన్నాను, భూమి కిందకి వెళ్ళిపోయాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ చేప మళ్ళీ తీసుకుని వచ్చి ఏం చేసింది? ఈత కొట్టుకుని వచ్చి నీనేవో పట్టణంలో కక్కింది. మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ జిగురంతా కడుక్కుని మళ్ళీ కొంచెం ముఖం అది ఆయన వైపు చూడటానికి సిగ్గుపడి మరి ఏం చేస్తాం, వచ్చానులే, సరే నువ్వు తీసుకొచ్చావు. ఆయన చెప్పినప్పుడు వస్తే ఇస్త్రీ మడత నలగకుండా, చెప్పరా, మీ సారీ నలగకుండా, మీకు చెమట పట్టకుండా, మీ మేకప్ లిప్స్టిక్ కరగకుండా చక్కగా వచ్చేస్తావు. ఆయన చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను నీ సువాసనలో పెట్టి కంపులోకి పెట్టి నిన్ను కొంచెం పనిష్మెంట్ చేసి నిన్ను కావలసుకుని నలకొట్టి మళ్ళీ నీనేవకే తీసుకొస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు నవ్వుకున్నాడు. చేప ఆ సముద్రంలో ప్రయాణం చేసి 3 దినాలు ఈత ఈదుకుంటూ నీనేవే పట్టణం వెళ్ళి ఆ సముద్రం అన్నకక్కింది. అప్పుడు అన్నాడు, స్నానం చేసేసి పొద్దుటే, సరే నువ్వు చెప్పినట్టే వచ్చానులే, నేను చెప్తాను అని నీనేవే పట్టణంతో తిరిగేసి మీరందరూ పాడైపోతారు, మీరందరూ నాశనం అయిపోతారు, దేవుడు చెప్పమన్నాడని చెప్పేసాడంతే. దేవుడు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకుంటాడు. ఆయన ఎలాగ నిన్ను ఆశీర్వదించాలంటే అలాగ ఆశీర్వదిస్తాడు. నీవు దారి తప్పుతావేమో కానీ ఆయన మాట తప్పడు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము నాకెందుకు ఈ కర్మ, నాకు పిల్లలు పుట్టకపోవటం ఏంటి, మా ఇంట్లో ఎవరికి లేదు, నాకు ఈ మచ్చలు వచ్చేస్తున్నాయి ఏంటి, నాకు ఈ రోగం వచ్చిందేంటి, నాకెందుకు ఇన్ని అప్పులు, నాకెందుకు ఈ అవమానం అని అనుకుంటున్నావు కదా. నీవు దేవుని చిత్తమునకు దూరం అయ్యావు గనక ఈ కష్టం వచ్చింది. ఇప్పుడు మరలా నువ్వు దేవుని చిత్తానికి లోబడాలి. ఎక్కడున్నావో అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు శుభవార్త ఏంటంటే నీ ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. మరలా కంపులో నుండి ఆయన నిన్ను వాడుకుని దీవించే స్థలానికి ఆయన నిన్ను నడిపించబోతావు. మీకు ఈరోజు ఆఖరు రోజు. ఏది? దేనికి?
చెప్పరే, కంపు నీ సువాసనకి లాస్ట్ రోజు. రేపటి నుండి ఈరోజే అభిషేకం అయిపోయిన మరుక్షణమే సువాసన దినము ప్రారంభం కాబోతాయి. నీ శరీరం అంతా జిగిరిపోతుంది. అడు వాడలో వెళ్తే ఎంత చక్కగా ఉండవు. మీరు ప్రతిరోజు ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన మార్గముల తట్టు నడవాలి. నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలు సరళమగును. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట చెప్పమని చెప్తే మళ్ళీ ఆగాను నేను. లేదు ఇది తెలియపరచాలన్నాడు. ఏ బాబు అని అడిగితే వీళ్ళందరూ కంపులో ఉన్నారు. కంపులో ఉన్న వాళ్ళని తీసి ఆయన శుభ్రముగా కడిగి ముత్యముగా ఒక వజ్రముగా నిన్ను పైకెత్తి సాక్షిగా నిలబెడతాడు. ఏ సమస్యతోనూ బాధపడుతున్నావో, ఏ బాధతో బాధపడుతున్నావో, దేవుడా ఎందుకు పెట్టావు అని అనుకుంటాం కొన్ని సమయాలు. నో, ఆయన పెట్టడం కాదు, నువ్వు తెచ్చుకున్నావు. మనకు అవగాహన లేక, జ్ఞానం లేక అందరి దగ్గర అప్పులు చేసి పడిపోతావు. దేవ అప్పులు అయిపోయాను, ఈ అప్పుల్లో పడగొట్టేసేవనద్దు. ఈ రోజు నుండి అవగాహనతో బ్రతకాలి, దైవ భయముతో బ్రతకాలి, దైవ జ్ఞానముతో నడవాలి. ఎవరితో మాట్లాడుతున్నా దేవుని చిత్తమును తెలుసుకుని నువ్వు మాట్లాడాలి. అప్పుడు నీ ప్రయాణము వాడలో వెళ్తుంది, చేప కడుపులో వెళ్ళదు. నిజంగా దేవుడి స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, యోనా చేసిన పనికి ఏం చేస్తాడంటే పడేనండి సముద్రంలోని. ఏమంటే మనం ఈయన దగ్గర పెద్ద ప్రేమ ఏంటంటే యోనాని చంపటం ఇష్టం లేదు, నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ మనం దారి తప్పామనుకోండి, మన తల్లిదండ్రులకి కోపం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు చెప్పరే? నేను ఒకసారి చిన్న మిస్టేక్ చేశాను మా నాన్నగారి దగ్గర. ఏం చేశాడంటే పెద్ద దుడ్డు కరెక్ట్ కొట్టేసాడు ఆయన. నడుము మీద కొట్టాడు గట్టికెళ్ళి. అమ్మో అని వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోవడం మా అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయాను. కోపగించి రానంటే రానన్నాను. వాళ్ళు ఒకరోజు చూశారు, రెండో రోజు నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి అప్పగించారు. మా నాన్నగారు మొహం చూడట్లేదు. నేను ఎలా కూర్చున్నాను వెళ్ళి. మా నాన్నగారు వచ్చి, చిన్న వాగ్దానం కదా, నేను కొట్టానా బాబా అన్నాడు. నేను మాట్లాడినన్నాను. నీకు కూడా చెప్తాను రా అని తీసుకెళ్ళి నన్ను కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఆయన పాదాల్లో నా పొట్ట మీద పెట్టి నన్ను పైన ఆడించడం మొదలెట్టాడు. కొట్టుతాడు కానీ మరలా తండ్రి ఏం చేస్తాడు గట్టిగా చెప్పండి. ఎక్కువగా మా నాన్నగారు నన్ను పాదాలు పైన పడుకోబెట్టుకుని ఇలాగ ఆడిస్తుండేవాడు. అప్పుడు కూడా ముఖం చూసేవాడిని కదా నేను. ఎందుకంటే నాకు ఆయన ముఖం చూడటానికి మనసు అప్పట్లేదు. ఎందుకంటే అంత కొట్టాడు, కోపం ఉంది, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. దాన్ని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. పరమ తండ్రి మనల్ని గద్దిస్తాడే కానీ నాశనం చేయడే. నీ ఇంట్లో వచ్చిన గలిబిలి, నీ ఇంట్లో ఉన్నటువంటి దుర్వాసన, రోగము, వేదన, శోధన, అవమానము అన్నిటి నుండి మరలా నీనెవెలోనికి తీసుకురాబోతున్నాడు. ఆయన అనుకున్న స్థలానికి నిన్ను వాడుకోబోతున్నాడు. ఆయన ఎక్కడికి నిన్ను తీసుకెళ్ళి వాడుకోవాలి, గణపరచాలనుకున్నాడు, అక్కడికే నువ్వు నడుచుకుంటూ వెళ్ళబోతా ఉన్నావు. పరిస్థితిని తారుమారైనాయి. ఎందుకంటే మనం వెళ్ళవలసిన రూట్లో వెళ్ళలేదు. కొన్ని సమయాలు మన అబద్ధాలు ఆడటం వల్ల రూట్ మారిపోతుంది. చేసే తప్పిదాల వల్ల రూట్ మారిపోతుంది. మళ్ళీ సరిచేసి ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో, మనల్ని ఎక్కడ పెట్టి వాడుకోవాలనుకున్నాడో అక్కడ ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాడలో నుంచి దిగుతున్నప్పుడు ఎంత స్టైల్గా దిగుతాడు, కానీ చేప కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా పడ్డాడో తెలుసా? చెప్పరే మీరు అందరూని? జిగురు అది పైగా అది ఏం చేసిందంటే కక్కిందంట. ఇక్కడ ఒక బైబిల్లో ఉంది, ఏమన్నాడు? దానికి కడుపు నొప్పి వచ్చి కక్కితే ఎలా ఉంటుంది? మనం వామిటింగ్ చేసుకుంటే ఎలాగుంటుంది? ఆ వామిటింగ్ లోపల ఒక మనుషుడు ఉంటే ఎలాగుంటుంది? అంత దరిద్రం బ్రతుకు ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన? చెప్పాలి మీరు అందరూ.
ఆయన దరిద్రంలోకి వెళ్ళిపోయి నువ్వు నన్ను దరిద్రంలో పెట్టేసావు దేవా అంటున్నాడు అక్కడ. చేప అంది, అలాంటి మాటలు మాట్లాడకు, బయటకు పో అని కక్కేసినది. బయటకు వచ్చాక ఎంతసేపు ఆ ఉప్పు నీళ్ళతో కడుక్కున్నాడో తెలియదు, కానీ చాలాసేపు కడగాలది. మామూలుగా పోతుందా? పులస చేప వాసన ఎలా ఉంటుంది? మీరు అందరు తిన్నారా? డూప్లికేట్ పులుసు తిన్నారేమో. మొన్నాడు ఎవడో ఏదో పులుసు అంటే, ఈ పులుసు అండి అన్నాడు అంతే. నేను పులుసు అంటే ఏంటో, దాని పేరు ఉంటుందా, ఎలా ఉంటుందంటే, ఇది పులుసు అన్నాడు, అది పులుసు అన్నాడు, అది పులుసు అంటున్నాడు. అవన్నీ ఇక్కడ దొరికియే, మన బోధలో దొరికియే. ఆడన్ని పులుసులు అంటున్నాడు. ఏమన్నా మరి హల్లెలూయా చెప్పరే. మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి సమస్యలు మీరే కొని తెచ్చుకున్నారు. దీనికి విరుగుడు ఏంటంటే, శుభవార్త మీకు చెబుతున్నాడు దేవుడు, మీరు మరలా దేవుని చిత్తంలోకి రాబోతున్నారు. మరలా నీనేవకి వెళ్తారు. యోనా నీనేవ పట్టణానికి వెళ్ళాక ఆ చేప కక్కింది, స్నానం చేసి మళ్ళీ దండం పెట్టుకుని ప్రార్థన చేసుకుని, సరే నువ్వు చెప్పమన్నది చెబుతానని ఆయన నీనేవ పట్టణం అంతా వెళ్ళి చెబితే, ఈ చేప కడుపులోంచి వచ్చిన ఈ యోనా మాటకి నీనేవ పట్టణం రాజు గౌరవించాడు. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీనేవ పట్టణాన్ని పాలించే రాజు, మంత్రులు అందరూ కూడా ఈ దైవజనుడు చెప్పిన మాట ఎంత గొప్పది, నిజమిది అని అందరూ కూడా యెహోవా నామమున పాపమును ఒప్పుకుని ప్రార్థన చేశారు. వారి మీదకి వచ్చే కీడు ఆగిపోయింది. యోనాని దేవుడు బలమైన సాధనముగా వాడుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బలమైన సాధనముగా వాడుకుంటాడు. నీ నీసు కంపు దరిద్ర దినాలు ముగించబడ్డాయి. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీ చిత్తము నా పట్ల నెరవేరుస్తున్నావు. నేను లోబడుతున్నాను. నీవు చెప్పినట్టు నేను నడవలేదు, ఓకే, నన్ను క్షమించు, నన్ను క్షమించు. యోనా, నన్ను సముద్రంలో పాడేయండి, నేను బ్రతకకూడదు ఇక అనుకున్నాడు. దేవుడు లేదు లేదు, నువ్వు బ్రతకాలే, నిన్ను మరణానికి గురి చేయను, నేను నిన్ను శ్రమకి గురి చేస్తున్నాను, నేను శ్రమకు గురి చేస్తాను. మరలా యోనా నీనేవే పట్టణానికి వెళ్ళాడు. చేప కడుపులో యోనా, ఎంత అద్భుతము. నీకు ఎన్ని శ్రమలున్నా నువ్వు బ్రతుకుతున్నావు, ఎన్ని కష్టాలున్నా బ్రతుకుతున్నావు. అసలు నేను ఎందుకు బ్రతకాలి, నాకెందుకు ఈ బ్రతుకని ఏడుస్తున్నావు. కానీ చనిపోకుండా ఉన్నావంటే ఇంకా నువ్వు చేప కడుపులో ఉన్నావు. నేడే సమయం ఆసన్నమైంది. నీవు దేవుని చిత్తము నెరవేర్చే సమయం ఆసన్నమైంది. దుర్వాసన విడిచి సువార్తను ప్రకటిస్తావు, దేవుని సాక్ష్యాన్ని ప్రకటిస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు, శుభకార్యాలు చేస్తావు, దేవుని ఎదుట నిర్దోషిగా ఉంటావు. దేవుడు నిన్ను మళ్ళీ తలగానే నిలబెడుతున్నాడు. నీ మాట రాజులు వింటారు, నీ మాట అధికారులు వింటారు. అనేక మంది ఎదుట మరలా గొప్ప సాక్షిగా దేవుడు వాడుకోబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి, నా దుర్వాసన దినాలు ముగించబడ్డాయా బాబు, నా పాపము క్షమించు. ఎక్కడున్న వారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, నా పాపము క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను బాగు చేయి. నేను దారి తప్పిపోయానేమో, నీవు చెప్పినట్టు నేను నడవలేకపోయానేమో, ఈ రోజు నుండి నీ సాక్షిగా ఉంటాను. నాకు నువ్వు తండ్రిగా ఉండాలి, నాకు దేవుడిగా ఉండాలి, నాకు రక్షకుడిగా ఉండాలి. యేసు అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7 కేకలు వేయండి. యేసయ్యా యేసయ్యా అని కేకలు వేయండి. నన్ను జ్ఞాపకం చేసు. నేను నిజముగా చేప కడుపులోనే ఉన్నాను. నన్ను మరణానికి అప్పగించలేదు, శ్రమలకే నువ్వు అప్పగించావు. నేను అనుకున్నాను నేను ఇంక బ్రతకను అనుకున్నాను, కానీ దేవుడు నన్ను నా కొరకు ఒక చేపను దాచిపెట్టి
అంత నడి సముద్రంలో కూడా నన్ను కాపాడాడు ఆయన చేపను పెట్టి. యోన ఆశ్చర్యపోయాడు. దేవుడు నిన్ను ఎంత రోగం వచ్చినా, నువ్వు తట్టుకోలేని సమస్య ఎంత వచ్చినా, నడి సముద్రంలో పడిపోదాం అనుకున్నా, పాయిజన్ తీసుకోవాలి, లేకపోతే హ్యాంగ్ చేసుకోవాలి, ఉరేసుకుని చచ్చిపోవాలనుకున్నా, నీ కొరకు ఒక చేపను పెడుతూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే నీకు బ్రతికించటానికి, నీకు జ్ఞానం రావటానికి, నువ్వు రియలైజ్ అవటానికి అందులోకి నడిపించాడు. ఈరోజు నీకు విముక్తి. చేప కడుపు నుండి నీనెవకి నువ్వు వస్తున్నావు. దుర్వాసన నుండి సాక్షి బ్రతుకులోకి వస్తున్నావు. నిన్ను ఆయన ప్రతి చోట సాక్షిగా వాడుకోబోతా ఉన్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు. నా మీద ఎంత ప్రణాళిక ఉందా బాబు, ఇంత ఆలోచన చేసేవా? 2 చేతులు ఎక్కడున్నవారు అక్కడ, అవతల హాల్లో ఉన్నవారు, బయట పెండాల కింద ఉన్నవారు, మీరందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నీ చిత్తము నా పట్ల నెరవేర్చండి. నీ చిత్తములో నన్ను నడిపించు. నీవు చెప్పినట్టే చేస్తాను. నేను పాపము చేయనయ్యా. నాకు ఇక దుర్వాసన బ్రతుకు నాకు వద్దు. నీతో ఉండే సువాసన నాకు కావాలి. నీ రక్షణ సువాసన కావాలి. నీ రక్షణ సునాదము నాకు కావాలి. నన్ను ఆశీర్వదించు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నా పాపాలు క్షమించు. చేప కడుపులోనే బ్రతికేంది నా కుటుంబం. ఇక మీదట నేను నీనెవే పట్టణానికి రావాలి. ఈరోజు నీ దాసుడు ప్రార్థిస్తుండగా నా బ్రతుకులో నూతన అభిషేకము దయచేయి. నా బ్రతుకులో నూతన కృపను దయచేయి. నా పాపాలు క్షమించు. నా ఇంటి దోషాన్ని క్షమించు. నీ చిత్తానికి నేను లోబడుతున్నాను. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. స్తోత్రం.